హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వడియాలండి. బియ్యంతో మనం వడియాలన్నది ఎండతో పని లేకుండా ఇంట్లోనే మనం వీటిని ప్యాన్ కింద పెట్టుకోవచ్చండి. చాలా బాగుంటాయి. ఇలా ఓసారి ట్రై చేయండి. చేసుడు కూడా చాలా ఈజీ కాబట్టి ఇవి చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటట్టు చూపించుతండి. చాలా బాగుంటాయి. మనకు పప్పుచారు అయినా ఏదైనా రసం చేసుకున్నా సైడ్ డిష్‌గా చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు సమ్మర్‌లో చేసి ఉంచుకుంటే సంవత్సరం అంతా వీటిని నిల్వ చేసుకోవచ్చు. అంత బాగుంటాయండి. చేసుకునుడు కూడా చాలా ఈజీ కాబట్టి తప్పక ఇలా ఒకసారి చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్‌కు నోటిఫికేషన్ రూపంగా వత్తదండి. వెంటనే చూసేయచ్చు. నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి. ఒక గ్లాస్ బియ్యాన్ని మనము వీటిని 2 సార్లు, 3 సార్లు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ తిరిగి అందులో వాటర్ వేసుకోవాలి. బియ్యం మునిగేదాకా వాటర్ వేసుకొని మనం ఇప్పుడు దానికి మూత పెట్టేసి దాన్ని బియ్యాన్ని ఒక 2 గంటలు నాననివ్వాలి. 2 గంటల సేపు పక్కకు పెట్టుకోవాలి. 2 గంటల తర్వాత మనం చూద్దాము. చూడండి బియ్యం అన్నీ మనకు చక్కగా నానినాయి. ఇప్పుడు బియ్యాన్ని వాటర్ అన్ని వంపేసి వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని మనం ఇప్పుడు బియ్యం పట్టేటప్పుడు మనం ఏ కప్పుతోటి రైస్ తీసుకున్నామో గ్లాస్ తోటి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ని వేసుకుంటా పిండిని మంచిగా మెత్తగా పట్టుకోవాలి. చూడండి కొన్ని వేసుకున్నాం కదా, అది మనం మిక్సీ పట్టేటప్పుడు తేపగొన్ని వేసుకుంటా మెత్తగా మనకు పిండి అన్నది మెత్తగా వచ్చేదాకా పట్టుకోవాలి. పట్టుకున్నాక దాన్ని అంతా ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిగతా వాటర్ సుతం మనం మిక్సీ జార్లో వేసుకొని మనం ఆ వాటర్ సుతం వేసుకోవాలి. అంటే కంప్లీట్గా ఇక్కడ మనకు ఒక గ్లాస్ వాటర్ అన్నది వేసుకున్నాము. పిండి అంతా ఒకసారి అట్లా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి ఒకటి పెద్ద గిన్నె పెట్టుకోండి. దాంట్లో మనం 6 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మనకు అక్కడ పిండి పట్టుకునేటప్పుడు ఒక గ్లాస్ వేసుకున్నాం కదా, మనకు టోటల్ 7 గ్లాసుల వాటర్ పడతాయి. ఇక్కడ 6 గ్లాసుల వాటర్ వేసి మనం దాన్ని వాటర్ను అట్లా బాయిల్ కావాలి. వాటర్ మరుగుతుండగా ఒక స్పూను మనం సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం పట్టుకున్న పిండిని అంత ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెం వేసుకుంటా ఒక గంటెతో కలుపుతూ ఉండాలి. లేకపోతే మనకు ఉండలన్నది కడుతుంది. అందు గురించి మనం పిండిని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటా ఉండలన్నది లేకుండా పిండి అంతా బాగా కలుపుకోవాలి. అట్లా చెంచా గంటె బట్టి చూడండి. అంత మీరు ఇంకెక్కువ చేసేటట్టుంటే ఇదే కొలతలతోటి చేసుకోవచ్చు. మనం ఒక గ్లాసుకు 7 గ్లాసుల వాటర్ వేసినాం కదా, ఒక గ్లాసు బియ్యానికి. అట్లనే మనం ఎక్కువ చేసుకుంటే వీటిని డబుల్ చేసుకోవచ్చు, పెంచుకోవాలి. ఇప్పుడు పిండి అంతా ఒక 2-3 నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి. చూడండి మనకు అది కొంచెం క్రీమీ టెక్చర్ వచ్చేదాకా పిండిని ఉడికించుకుంటే మనకు వడియాలన్నది చాలా బాగా వస్తాయి. చూడండి మనకు పిండి అన్నది ఆ కంటెస్ట్లో ఉండాలి. మనకు కొంచెం దగ్గర పడితే సరిపోయిద్ది. చూడండి మనకు అట్లా ఉండాలి. మనకిప్పుడు పర్ఫెక్ట్ పిండి ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని ఇప్పుడు కొంచెం ఓం వేసుకోండి. మనకు డైజెషన్ చక్కగా అవుతుంది. చిన్నపిల్లలు తిన్నా అందు గురించి కొంచెం ఓం వేసుకొని ఇప్పుడు అంత ఒక్కసారి కలుపుకొని దాన్ని పక్కకు పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారేదాకా దాన్ని పక్కకు పెట్టేయాలి. మూత పెట్టే పక్కకు పెట్టాలి. పిండి అన్నది ఆరిపోకుండా ఉంటుంది. చూడండి మనకు చల్లారినాక అంత చిక్కగా అవుతుంది. ఇప్పుడు పిండి అంత ఒకసారి కలుపుకొని మనకు కొంచెం వేరే గిన్నెలో తీసుకోవాలి. వేరే గిన్నెలో కొంచెం తీసుకొని మళ్ళీ పిండి ఆరకుండా మనం ఆ గిన్నెకు మూత పెట్టేసి పక్కకు ఉంచుకోవాలి. ఈ వడియాలు పెట్టినాక మళ్ళీ మిగతా పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం మనం చేత తీసుకొని వడియాలు అన్నది పెట్టుకోవాలి. క్లాత్ మీద కానీ ఇటువంటి పాలిథిన్ కవర్ ఉంటాయి కదా, ఆ కవర్ మీద అయినా పెట్టుకోవచ్చు. మీరు క్లాత్ మీద పెట్టేటట్టుంటే కాటన్ది తీసుకోండి. కాటన్ దాని మీద అయితే మనకు తీసుకునేటప్పుడు ఈజీగా వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ కవర్ మీద పెడుతున్నా కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మనం తీసుకునేటప్పుడు మనకు ఈజీగా రిమూవ్ అవుతాయి. ఇప్పుడు మన వడియాలన్నీ అట్లా పెట్టేసుకోవాలి అన్నీ. నేనైతే ఒక రోజంతా ఫ్యాన్ గడుపు కింద ఇప్పుడు ఫ్యాన్ కిందనే
పెడుతున్నా. ప్యాన్ కింద పెట్టుకొని మనం ఒకరోజు నైట్ అంతా ఉంచుకున్నా పర్లేదు. నెక్స్ట్ డే మనం వీటిని తీసుకున్నాక మనం ఒక రోజంతా ఎండలో ఉంచుకున్నా పర్లేదు. మంచిగా ఆరినాయి అనుకుంటే ఒక 2 గంటలు ఉంచుకున్నా పర్లేదు. చూడండి వడియాలన్నీ మనం అట్లా పెట్టేసుకోవాలి. అంత సైజులో పెట్టుకోండి. మనకు తెల్లగా మల్లెపూల్లాగా చాలా చక్కగా ఉంటాయండి. చూడండి మిగతా పిండి సుతం మనం అంతా వడియాలన్నది పెట్టేయాలి. చూడండి అంత పెట్టుకుంటే సరిపోతుంది. మనకు తొందరగా ఆరుతాయి ప్యాన్ కింద. చూడండి అన్నీ పెట్టినాక చూపిస్తున్నా. నేను ఇప్పుడు అవన్నీ ప్యాన్ కింద ఉంచినాక నెక్స్ట్ డే చూపిస్తున్నా. చూడండి మనకు కొంచెం ఆరినాయి. నేను ఇక్కడ ప్యాన్ కింద పెట్టినవి చూపిస్తున్నా, ఇంక ఎండలో పెట్టలేదు. అవన్నీ మనం కవర్ నుంచి తీసుకోవాలి. అట్లా తీసుకున్నాక అన్నీ మనం ఒక ప్లేట్లకు ఎడల్పు ప్లేట్లకు తీసుకున్నా పర్లేదు, లేకపోతే క్లాత్ వేసి మనం ఆరబెట్టుకున్నా పర్లేదు. చూడండి నేనైతే అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఒక 2 గంటలు నేను ఎండలో పెట్టుకున్నా. ఎండలోని వాళ్ళు బాగా పెట్టుకున్నా ఉంటాయి. అట్లా ఎండినాక మనం తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటాయండి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఎలా కుదిరింది అన్నది చేసుకొని కామెంట్ పెట్టండి, ఒక లైక్ ఇవ్వండి.